ఇస్రో ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ విజయవంతం. గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు. పారాచూట్ ఆధారిత వేగాన్ని తగ్గించే వ్యవస్థపై ప్రయోగం. వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్కు ఈ పరీక్ష కీలకం. ఇస్రో, డిఆర్డీఓ, వైమానిక నౌకాదళాల సమన్వయంతో పరీక్ష. ఆవిష్కరణలకు సరైన వేదిక తెలంగాణ. మ్యానుఫ్యాక్చరింగ్ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి. లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఉన్నత స్థానం. డిజిటల్ హెల్త్ సొల్యూషన్లో తెలంగాణకు గణనీయమైన పెట్టుబడులు. 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే మా లక్ష్యం. ఆసియా పసిఫిక్ బయోడీజన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి. బాలయ్యకు అరుదైన గౌరవం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదు. 50 ఏళ్ల పాటు హీరోగా నటించినందుకు గుర్తింపు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా గుర్తింపట. ఈ నెల 30న బాలకృష్ణకు సత్కారం. హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. ఇక ఈసీకి బీజేపీ పార్టీతో పొత్తు ఆట. తన ప్రశ్నలకు ఈసీ ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చాలా విజయవంతమైంది. యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బీహార్లో ఓట్ల చోరీ జరగనివ్వమన్న తేజస్వి యాదవ్. ఇక బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కు బాయ్ బాయ్ చెప్పుడే. 3 నెలలు లేకుంటే 6 నెలల సమయంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమట. పార్టీ ఫిరాయింపులతో ఉప ఎన్నికలు అనివార్యమవుతుంది. ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్కు సవాలు విసిరిన కేటీఆర్. ఇక రంభంతో గర్భిణిని భర్త దారుణ హత్య. ముక్కలుగా నరికి కిరాతకంగా భర్త హత్య. హృదయాలను కలిచివేసిన మేడ్చల్ ఘటన. కవర్లలో శరీర భాగాలను మూసీ నదిలో పడేసిన ఉదంతం. పోలీసుల విచారణలో వాస్తవాలను వెల్లడించిన హంతకుడు. హత్య చేసేందుకే హైదరాబాద్ తీసుకొచ్చానన్న మహేందర్ రెడ్డి. ప్రేమ వివాహమైన మొదటి నుంచే భార్యపై అనుమానం పెంచుకున్న హంతకుడు. ఇంటి ఓనర్స్ లేని సమయం చూసి భార్య హత్యకు ప్లాన్ అంట. ఇక జీఎస్టీ రద్దు కోసము దేశవ్యాప్త ఉద్యమం. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ చేనేతలకు వర్తింపజేయాలి. చేనేతల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంగరంగ వైభవంగా హైదరాబాద్ నుండి పుట్టపాక వరకు నేతన్న ర్యాలీ. పుట్టపాకలో ఆకట్టుకున్న మహిళల ఫ్యాషన్ షో. ఇక బండి సంజయ్ బీసీ కాదు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక 111 జీవోకు రక్షణ లేదు. అక్రమార్కులపై చర్యలు లేవు. ఇక భారతీయ ఓటర్ల జాబితాలో పాకిస్తాన్లట. బీహార్లో 2 మహిళలకు ఓటర్ కార్డులు జారీ. వెంటనే వారి పేర్లను తొలగించాలని కేంద్రం హోంశాఖ అధికారులకు ఆదేశాలంట. ఇక గణేష్ మండపాలకు ఫ్రీ కరెంటు. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. గణేష్ దుర్గమాత మండప నిర్వాహకులకు ఉపశమనం. పండుగలలో ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలకు విద్యుత్ సౌకర్యం. రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న కొత్త చర్య. ఇక ఇవి ఆదాబ్ హైదరాబాదు హెడ్లైన్స్. ఇక ఈనాడులో చూద్దాం. ఇక గగనయాన్కు ఊరట, గగనతలానికి బాసట అంట. నియంత్రణ లేదు, నిర్మాణం సాగదు. ఇందిరమ్మ ఇళ్ల సామాగ్రికి ధరాఘాతం. ఇష్టారాజ్యంగా పెంచుతున్న వ్యాపారులు. నామమాత్రంగానే ధరల పర్యవేక్షణ కమిటీలంట. ఇక గంటకు 14 మందిని కరుస్తున్నాయట. రాష్ట్రంలో గత ఏడాది 1.2 లక్షల మంది కుక్క కాటు బాధితులంట. రేబీస్తో 13 మంది మృతి. చర్చనీయాంశమవుతున్న శునకాల నియంత్రణ. ఇక వాదోపవాదాలు లేకుంటే చట్టసభలు జీవం లేని రాతి భవనాలే. సంయమనంతో విభేదించాలి తప్పితే రోజుల తరబడి అడ్డంకులు సృష్టించకూడదు. అఖిల భారత స్పీకర్ల సదస్సులో అమిత్ షా వ్యాఖ్యలంట. ఇక గర్భంతో ఉన్న భార్య దారుణ హత్య. గొంతు కోసి చంపి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసిలో విసిరివేత. ప్రేమించి పెళ్లాడి అనుమానంతో కిరాతకం. ఇక సురవరానికి అంతిమ వీడ్కోలు. నివాళి అర్పించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు. మగ్దుం భవన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర. గాంధీ వైద్య కళాశాలకు పార్థివ దేహం అప్పగింత. ఇక భూములు బుక్కి పరిహారం మెక్కి. ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద 2 రకాల లబ్ధికి యత్నమట. రంగారెడ్డి జిల్లా యాచారంలో 250 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమట. పట్టించుకొని రెవెన్యూ శాఖ భూదాన్ బోర్డులట. ఇక ఇవి ఈనాడులో వచ్చిన హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతిలో యుద్ధం. అండాల కోసము ఆందోళనట. సంతాన అవసరార్థులు వేలల్లో, దాతలు పదుల్లో అట. ఈ పరిస్థితుల్లో యథేచ్ఛగా దళారుల దందా. ఒక్కో అండానికి 25,000 నుంచి 30,000 అంట. చట్టవిరుద్ధంగా కాలేజీ యువతులపై దళారుల వల. 15 నుంచి 20% మందిలో అండాలే ఉండట్లేదట. వీరంతా దాతలపై ఆధారపడాల్సి వస్తుంది. ఎగ్ ఫ్రీ చేస్తున్న ప్రముఖులట, ఐటీ ఉద్యోగులంట. ఇక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి? హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు. త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. ఇందులో
ఎంట్రీ పాయింట్ల ఖరారు 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రోడ్ మ్యాప్, వాటిని సీఎంలు ఓకే చేస్తే కేంద్రానికి. ఇక వ్యవస్థల్ని నియంత్రిస్తే ఊరుకోం, అందరూ చట్టపరిధిలో పనిచేయాల్సిందే. సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన తెలుగు సినిమా ఇలాంటి పరిస్థితుల్లో వివాదాలు ఉండకూడదు. త్వరలో సినీ కార్మికులను పిలిచి మాట్లాడతా, స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. ఇక మన మేధస్సు కోసం, మన కోసం సొంత మనుషులకు సహాయపడేలా వాడుకోవాలి. పరిశోధనలకు అవసరమైన చారిత్రక డేటా అందిస్తాం. విద్యా సంస్థలతో పరిశోధకులను అనుసంధానం చేస్తాం. రాష్ట్రం నుంచి ఆవిష్కరణలకు ఇది సరైన సమయం. ఆసియా పసిఫిక్ బయోడిజైన్ సదస్సులో రేవంత్. ఇక దొంగ ఓట్లతోనే 8 మంది గెలిచారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచిందలాగే ఓట్ చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. బీసీల్లో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ బీసీలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా? దేవుడి పోరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతాం. జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ చోరీపై ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలి. పేదల కళ్ళల్లో ఆనందమే మా ధ్యేయం. ఇక ఎగిరి వెళ్లే శవపేటికలంట. శత్రువులపై ఆత్మాహుతి దాడులకు MiG-21 విమానాలు. డీకమిషన్ చేస్తున్న MiG-21లను కమికాజే డ్రోన్లుగా మార్చే యోచన. టార్గెట్ డ్రోన్లుగా శత్రు రేడార్లను మభ్యపెట్టే విమానాలుగా వాడకం. గూఢచర్యానికి ఉపయోగించే ప్రతిపాదనలపై విస్తృత చర్చ. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతం. DRDO అభివృద్ధి చేసిన IADWS ఎయిర్ డ్రాప్ పరీక్ష సక్సెస్. ఇక జెలెన్స్కీకి మోదీ ఆహ్వానం. ఉక్రెయిన్ అధ్యక్షుడి భారత పర్యటన తేదీ ఖరారు కాలేదు. ఆ దేశ రాయబారి వెల్లడి. ఇక కేంద్రం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు. 11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందో తెలియదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక విమెన్ జస్టిస్లో తెలంగాణ టాప్ అంట. తెలంగాణ హైకోర్టులో 30లో 10 మంది మహిళా న్యాయమూర్తులు. సిక్కింలో 3 జడ్జిల్లో 1 మహిళ. 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 8 హైకోర్టుల్లో ఒక్కొక్కరే మహిళా జడ్జిలు. మరో 3 హైకోర్టుల్లో మహిళలు 0. సుప్రీంలో మహిళా జడ్జీలు 6.6%. మహిళా సీజే నిల్. తొలి మహిళా సీజేగా 2027లో జస్టిస్ బివి నాగరత్నాట. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ నివేదిక. ఇక బీసీ కోటాకు న్యాయం ఎలా? నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రుల కమిటీ. జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు. ప్రముఖ న్యాయ కోవిదులు, నిపుణులతోనూ సీఎం రేవంత్ కూడా హాజరయ్యే అవకాశం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి, రేపు బీహార్కు. రాహుల్ పాదయాత్రలో పాల్గొనున్న సీఎం. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన హైలైట్స్. వెలుగులో చూద్దాం. బీజేపీ ఏజెంట్గా ఈసీ. బీహార్లో సర్తో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు. ఓట్ల దొంగతనాన్ని ఇండియా కూటమి అడ్డుకొని తీరుతుంది. సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల్సిందే. దీనిపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని వెల్లడి. అరారియాలో ఓటర్ అధికార యాత్ర. భార్యను ముక్కలు చేసి మూసిలో పడేసిండు. కాల్ సెంటర్లో పనిచేస్తున్న స్వాతి తరచూ ఫోన్లో మాట్లాడుతుందని భర్త అనుమానం. అబార్షన్కు ఒప్పుకోవట్లేదని గొంతు నులిమి హత్య. యాక్సెట్ బ్లేడ్తో బాడీని ముక్కలు చేసిండు. బావ నిలదీయడంతో నేరం ఒప్పుకొని పోలీసుల ముందు నిందితుడు సరెండర్. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. బండరాయితో ముఖం తలపై కొట్టి హత్య చేసిన భార్య. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో ఘటన. పరారీలో నిందితులు. అందరిది బీహార్ అట. ఇస్రో డ్రాప్ టెస్ట్ సక్సెస్ అంట. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ దిశగా ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. ఆస్ట్రోనాట్లను స్పేస్కు తీసుకెళ్లి తిరిగి భూమికి తీసుకువచ్చే క్యూబ్ మాడ్యూల్కు తొలి ఎయిర్ డ్రాప్ టెస్టును విజయవంతంగా నిర్వహించింది. ఆదివారం ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సమీపంలో సముద్రంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IADT-1 పరీక్ష సక్సెస్ అయిందట. లైఫ్ సైన్సెస్లో తెలంగాణ టాప్. బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీకి పూర్తి మద్దతు అంట. ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో సీఎం రేవంత్. కామ్రేడ్కు సెలవు. సూరవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించిన సీఎం రేవంత్. మంత్రులు, రాజకీయ ప్రముఖులు. మగ్దుం భవన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు రెడ్ ఆర్మీ ర్యాలీ. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు. గాంధీ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత. సుధాకర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తాం. పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన నేత అని వ్యాఖ్య. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఎస్సీ ఎస్టీలపై ఇప్పటికీ వివక్ష ఉంది. అణిచివేతకు గురవుతున్న వారందరికీ రాజ్యాంగంలో భద్రత ఉంది. దళితులకు దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్లో ప్రసంగం. రాష్ట్రంలోనూ ఓట్ల చోరీ. 8 మంది బీజేపీ ఎంపీలు అట్లనే గెలిచారు. ఓట్ల దొంగతనంతోనే మోదీకి 3వ సారి అధికారం. చొప్పదండి 2వ విడత పాదయాత్ర ప్రారంభం. జిల్లా యూనిట్లుగా
జిల్లా యూనిట్గా అసెంబ్లీ సెగ్మెంట్లట, డీలిమిటేషన్తో జిల్లాలకు తగ్గట్టు మారనున్న నియోజకవర్గాల సరిహద్దులట. ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు, 2-3 జిల్లాల్లో విస్తరణ. గత ప్రభుత్వం ఇష్టారీతిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య. పునర్విభజనతో ఒక్కో జిల్లాకే పరిమితం కానున్న నియోజకవర్గాలు. జనాభా లెక్కల కోసం గ్రామం, మండలం, జిల్లాల వివరాలు అడిగిన కేంద్రం దాని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టీకరణ. ఇక ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి అంట, మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు, పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం. వచ్చే నెల 7 వరకు నిరంతరాయంగా ఎత్తిపోతలు రోజు 1.5 టీఎంసీల చొప్పున 22.5 టీఎంసీలు అంట. నంది, గాయత్రి, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ సహా 7 పంపుల ద్వారా లిఫ్టింగ్ అట. 24 గంటల కరెంటు సరఫరాకు ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి. కోతలు లేకుండా పంపులకు కరెంటు ఇచ్చేందుకే విద్యుత్ శాఖ ఓకే అంట. ఇక ఇవి వెలుగులో వచ్చిన హైలైట్స్గా. దిశలో చూద్దాం. ఇక జర్నీ జాతర ఫ్రీ బస్సుకు పాతరాట, మిస్యూజ్ చేయకండి ప్లీజ్ అంట. సీట్ల కోసం ఆడోళ్ళ సిగపట్లు, కొందరు పని మీద పోతే మరికొందరు టైంపాస్ జర్నీలట. పైసలు ఇచ్చి మేమెందుకు నిలబడాలంటూ పురుషులు ఫైరు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే అందరూ వెనక నుంచి ఎక్కి, ముందు నుంచి ఎక్కి, 2 వైపుల నుంచి ఎక్కి మొత్తము ఎవరైతే పురుషులు కూర్చుంటారో వాళ్ళ సీట్లలో మొత్తం కూర్చోవడం జరుగుతుంది. కొంతమంది మహిళలు కూడా షాపింగ్ కోసం అని అటు ఇటు అని ఫ్రీగా కూడా తిరుగుతూ ఉన్నారు, పని లేకున్నా కూడా. సో అట్లా ఫ్రీ బస్సుకు పాతరేయాలని చెప్పేసి కథనం వచ్చింది ఒకటి, చూద్దాం అది కూడా. అధికారుల కోసమే కొత్త కోర్సులపై నో ఫోకస్ అంట. బీటెక్లో కొత్త కోర్సుల కోసం టీజీసీహెచ్ ఈ ప్రతిపాదనలు. సిబ్బంది కొరత పేరుతో తిరస్కరించిన ఓయూ. 1,20,00,000 విలువైన కొత్త కార్ల కోసం మాత్రం లాబింగ్ అట. ప్రభుత్వంపై ఒత్తిడి, వర్సిటీ వైఖరిపై విద్యాశాఖ వర్గాల్లో మొదలైన చర్చ అంట. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో వింత పొగడలట. ఇక లైఫ్ సైన్సెస్కు కేంద్రంగా తెలంగాణ, ఆవిష్కరణలకు సరైన వేదిక రాష్ట్రం. ఇక సిద్ధాంతాలను వదలని సురవరం, ఆయన పేరును శాశ్వతంగా గుర్తుంచుకునేలా నిర్ణయం తీసుకుంటాం. సురవరంతో నాది సుదీర్ఘ స్నేహం, ఏపీ సీఎం చంద్రబాబు. అధికార లాంఛనాలతో అంతిమయాత్ర, గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం ప్రాతిపదికం అప్పగింత. నేడు ఓయూకు సీఎం, పలు హాస్టల్ భవనాలు ప్రారంభం, అనంతరం ఢిల్లీకి పయనమాట. సినీ పరిశ్రమకు పూర్తి సహకారం, నిర్మాతలు, కార్మికులను కాపాడుకుంటాం. ముఖ్యమంత్రి కలిసిన టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు. ఇక వినాయక మండపాలకు ఫ్రీ కరెంటు, దుర్గామాత మండపాలకు సైతం. టీజీఎస్పీడీసీఎల్ ప్రకటన. నేడు ఢిల్లీకి కేబినెట్ సబ్ కమిటీ. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు ప్రముఖ న్యాయవాదుల నుంచి అభిప్రాయ సేకరణ అంట. ఇక ప్రణవ్ అక్రమాలు, ప్రభుత్వ భూమి చెరువు కబ్జా చేసి నిర్మాణాలు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్లో కన్స్ట్రక్షన్ అట. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో గ్రో పార్కు విల్లాల నిర్మాణాలు. ప్రభుత్వ భూమిలో నుంచే దారి, చెరువు పేరు మార్పాట. హైడ్రాకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫిర్యాదట. స్థానిక బీజేపీ నేత ఆకుల సతీష్ సైతం మరో కంప్లైంట్ అట. నెలలు గడుస్తున్న పట్టించుకొని అధికారులు. ఇక వరంగల్లో రెయిన్బో సేవలంట, ప్రశాంతి హాస్పిటల్తో సంయుక్త భాగస్వామ్యం. ఇక ఇవి దిశలో వచ్చిన హైలైట్స్. ఇక నమస్తే తెలంగాణలో చూద్దాం. ఇక ఇది అధికారుల పరిధిని తుంగలో తొక్కడమే. కార్యనిర్వాహక వ్యవస్థ జడ్జిగా వ్యవహరిస్తే కోర్టుల జోక్యం తప్పదు. బుల్డోజర్ న్యాయంపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం. చట్టపర ప్రక్రియ పాటించకుండా ఇండ్ల కూల్చివేత తగదని స్పష్టీకరణ. ఇక యూరియా కొరత, సీఎం లాపతాట. రాజకీయాలు తప్ప రైతుల గోడు పట్టదా? సమస్య పరిష్కరించే ఆలోచన చేయరా? ఒక్కసారి కూడా సమీక్ష చేయని రేవంత్ రెడ్డి. వ్యవసాయ మంత్రికి భారం వదిలేశారా? సీఎం తీరుపై ఉన్నతాధికారుల అసంతృప్తి అట. 52వసారి ఢిల్లీకి సీఎం. ఫిరాయింపులపై న్యాయసలహా కోసమేనా? ఇక బాబు మోదీ ఎత్తులు, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు ఎసరు. సన్నాయి నొక్కులు నొక్కుతున్న రేవంత్ సర్కారు. ప్రాణహితలో 300 రోజులు నికర ప్రవాహాలు. ఇంద్రావతి నదిలోనూ ఇంచుమించు అదే పరిస్థితి. గోదావరి జలాల్లో ప్రధాన భాగం ఆ రెండింటిదే. వాటిని కొల్లగొట్టేందుకు ఏపీ కేంద్రం ప్రణాళికలు. ఓబీసీ లింకు మర్మం ఇదే. అందుకే కాళేశ్వరంపై కక్ష అంట. ఇక ఆదివాసీ బాలికపై గ్యాంగ్ రేప్ అంట. ఆటో ఎక్కగానే మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన డ్రైవర్ అట, మరో ఇద్దరట. స్ప్రూ కోల్పోయాక ముగ్గురు కలిసి లైంగిక దాడి. ఛత్తీస్గఢ్ ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఘటన. శుక్రవారం రాత్రంతా ఆటోలో తిప్పిన నిందితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి అంట. ఇక వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షన్ అట. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ అంట. ప్రజల కోసం కాదు, స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్ళిండ్రు. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు వెన్నుపోటు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమిటో ప్రజలకు చెప్పి ఉప ఎన్నికలకు వెళ్ళాలట. పార్టీ మారిన ఎమ్మెల్యేలో సుప్రీంకోర్టు తీర్పుతో ఓటమి భయం పట్టుకున్నదట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఇక ఎవరి చేతికి మీ ఆయుధం బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటే బీహార్ ఎన్నికల ముందు బీజేపీకి ఆయుధం ఇవ్వడమే. ఇంతకాలం మనం తనలాడింది ఇందుకోసమేనా? తెలంగాణలో ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? రాహుల్తో చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? ప్రభుత్వం పరంగా అని ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చి ఇప్పుడు పార్టీ పరంగా అంటే బీసీలు వింటారా? రేవంత్ రెడ్డిని కడిగి పారేసిన కాంగ్రెస్ బీసీ నేతలు పీఎస్సీ భేటీలో రెండుగా చీలిన నాయకులంట. ఇక ఇవి నమస్తే తెలంగాణలో వచ్చిన హెడ్లైన్స్. ఇక స్వేచ్ఛలో చూద్దాం. ఇక గగన్యాన్ మరో ముందడుగు, ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ సక్సెస్, వ్యోమగాముల భద్రతకు ముఖ్యమైన పారాచూట్ వ్యవస్థ పనితీరు పరిశీలన, సువర్ణ అధ్యయనాన్ని లిఖించిన ఇస్రో. ఇక బాలాబాయ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నందమూరి నటసింహం యూకే గోల్డ్ ఎడిషన్లో పేరు, ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా హీరోగా గుర్తింపు, ఈ నెల 30న అందజేయనున్న CEO. ఇక తెలంగాణకు యూరియా ఇచ్చాం, ఎంత డిమాండ్ ఉన్నా ఇచ్చేందుకు సిద్ధం, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు, ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలవబోతా ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా. ఇక యూరియా ఇవ్వకుండా అబాండాల, వాస్తవాలు పక్కదారి పట్టేలా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, 11 ఏళ్లుగా లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది, కేంద్ర వైఫల్యాలను దాచి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణల, యూరియా పక్కదారి పట్టలేదన్న మంత్రి తుమ్మల. ఇక దేవుడు గొప్ప డిజైనర్, లైఫ్ సైన్సెస్కు కేంద్రంగా తెలంగాణ, ప్రకృతిని విస్మరించవద్దు, 2047 రైజింగ్ నినాదంతో పనిచేస్తున్నాం, తయారు నుంచి ఆవిష్కరణల వైపు నడుస్తున్నాం, 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం, బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణలు, స్టార్టప్లకు తెలంగాణ సరైన వేదికగా వెల్లడి. ఇక 42%పై కసరత్తు, మంత్రుల కమిటీ భేటీలో రచ్చ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్, లీగల్ ఒపీనియన్ కోసం ఢిల్లీకి అంట. ఇక కాంగ్రెస్ నయా వ్యూహం అంట, ఓబీసీ సైద్ధాంతిక కమిటీ ఏర్పాటు, కంచైలేయ సుధాంశు కుమార్తో పాటు 23 మందికి చోటంట. ఇక బాచుపల్లి భూలీలంట, లెక్కలేనన్ని మరీ చర్యలుంటాయా, రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో తెలుసా, వాటిపైన చర్యలుంటాయా. ఇక ఇసుక రీచ్లలో దోపిడీ అంట, లారీకి 33,500 నుంచి 4,000 దోపిడీ అంట, లెవలింగ్కు 1000 వసూలు, కాంటా 500, పార్కింగ్కు 200 అట, ఒక్కోదానికి ఒక్కో రేటు ఫిక్స్, అదనపు వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు, ఆన్లైన్ బుకింగ్ ఉన్న కొనసాగుతున్న దందా, డబ్బు అడిగితే తిరస్కరించిన డ్రైవర్లపై దాడులు, టీజీఎండీసీ పేరుతోనే అక్రమ వసూళ్లు, కొరవడిన అధికారుల పర్యవేక్షణ, ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు, అక్రమాలను అరికట్టాలని విజ్ఞప్తి. ఇక అడ్డమైన రాతలు రాయొద్దు, నేతల మధ్య గ్యాప్ తేవాలని చూడొద్దు, వ్యక్తిగత ఎదుగుదల కోసం పార్టీకి నష్టం కలిగించొద్దు, వ్యతిరేకంగా పనిచేసిన ఎవరైనా చేయించిన చర్యలు, సస్పెన్షన్, టర్మినేషన్ ఎదుర్కోక తప్పదు, సోషల్ మీడియా టీంకు సీరియస్ వార్నింగ్ అంట. ఇక ఆరోగ్యశ్రీపై కుట్ర అంట, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల గేమ్, కొత్తవి ముందుకు రాకుండా నెగటివ్ ప్రచారం, బిల్లులు రావడం లేదంటూ హడావుడి, సర్కార్ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి విషయాలట, కాంగ్రెస్ హయాంలో 17,880 కోట్లు చెల్లింపట, పేరుకుపోయిన బీఆర్ఎస్ హయాంలోని పెండింగ్ బకాయిలంట. ఇక ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి, నాయకులు మోసం చేసిన కేడర్ గులాబీ వెంటే, కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఇవి స్వేచ్ఛ. ఇక ఆదాబ్ హైదరాబాదు వార్తా సారాంశాలకు వెళ్ళిపోదాం. ఇక ఇస్రో ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ విజయవంతం, గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు, పారాచూట్ ఆధారిత వేగాన్ని తగ్గించే వ్యవస్థపై ప్రయోగం, వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్కు ఈ పరీక్ష కీలకం, ఇస్రో DRDO వైమానిక నౌకాదళాల సమన్వయంతో పరీక్ష.